గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా ఉన్నాయి. ప్రధానంగా దశమంలో రాహువు, ఏకాదశంలో శని, ద్వితీయంలో గురు శుక్ర గ్రహాలు, జన్మ చంద్రయోగం. శుభకాలంలో ఉన్నారు. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అభ్యున్నతిని సాధిస్తారు. ద్వితీయ స్థానంలో గురుబలం సహకరిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ప్రతి పనిలో విజయం సాధించడానికి మార్గం సుగమమవుతుంది. ఏకాగ్రతతో లక్ష్యాలను పూర్తి చేయండి. ఉద్యోగుల ఆశయాలు నెరవేరుతాయి. అధికారుల నుండి ప్రశంసలుంటాయి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా శ్రమకి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. సంతృప్తికరమైన జీవన విధానం ఉంటుంది. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా తెలివిగా వ్యవహరించి ఆటంకాలను అధిగమించి సత్ఫలితాలను సాధించండి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోండి. అలాగే ఖర్చులు పెరగకుండా పొదుపు సూత్రాన్ని పాటించడం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. శాంతంగా సంభాషిస్తూ ప్రశాంతమైన జీవన విధానాన్ని కొనసాగించడం ద్వారా సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? విష్ణు స్మరణతో మంచి జరుగుతుంది. అలాగే విష్ణు దైవాన్ని దర్శించండి. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.